Hello అండి, దిస్ ఇస్ డాక్టర్ జ్యోత్స్న, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విన్స్ అండ్ ఆర్ఐ హాస్పిటల్, విశాఖపట్నం. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాము, చాలా మంది సెలబ్రిటీస్ ఎగ్ ఫ్రీజింగ్ చేపించుకుంటున్నారు అని. అలాగే సొసైటీలో చాలా మంది లేడీస్ చూస్తున్నాం, అందరూ చదువుకుంటున్నారు. స్టడీస్ కంప్లీట్ అయ్యాక, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక, లేదా జాబ్స్ వచ్చాక మ్యారేజ్ చేసుకుందామని. సో మ్యారేజ్ డిలే చేస్తున్నారు, అలాగే చైల్డ్ బేరింగ్ కూడా డిలే అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ అనే ఆప్షన్ అవైల్ చేసుకోవచ్చు. సో ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు అవైల్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు లేట్ ఏజ్ లో చైల్డ్ బేరింగ్ ట్రై చేస్తున్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళు ఆఫ్టర్ 30 years ఆఫ్ ఏజ్ లేడీస్ లో ఎగ్ కౌంట్ అండ్ ఎగ్ క్వాలిటీ అనేది చాలా ర్యాపిడ్ గా డిక్లైన్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంకి వాళ్ళు న్యాచురల్ గా ట్రై చేసినా, ఏ మెథడ్ లో ట్రై చేసినా, వాళ్ళ ఓన్ ఎగ్ తో ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అవ్వడం చాలా ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో అలాంటి వాళ్ళు ముందుగా యంగ్ ఏజ్ లో ఇది ఎగ్ ఫ్రీజింగ్ కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే, రైట్ ఏజ్ లో వాళ్ళ ఎగ్స్ కలెక్ట్ చేసి ఫ్రీజ్ చేసి, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకుందాం అనుకుంటే అప్పుడు ఈ ఎగ్స్ ని వాళ్ళ ప్రెగ్నెన్సీ కోసం యూజ్ చేయొచ్చు. అలాగే కొంతమంది లేడీస్ బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ వాళ్ళకి కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ రావడం, ఆ ట్రీట్మెంట్ కోసం కీమో రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు కూడా ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోవడం, లేదా ఎగ్ కౌంట్ కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ అవైల్ చేసుకోవడం వల్ల ఈ ఎగ్ డ్యామేజ్ ని ప్రివెంట్ చేయొచ్చు. సో తర్వాత ఇన్ ఫ్యూచర్ వాళ్ళు రికవర్ అయ్యి, ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయ్యాక, క్యూర్ అయ్యాక, రికవర్ అయ్యి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనే టైంలో ఈ ఫ్రీజ్ చేసి ఉన్న ఎగ్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అసలు ఎన్ని డేస్ పడుతుంది, ఎలా చేస్తారు? ఈ ఎగ్ ఫ్రీజింగ్ కోసం ముందు కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. లైక్ ఒక 10 to 12 days ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. ఆ ఇంజెక్షన్స్ తీసుకున్నాక మల్టిపుల్ ఎగ్స్ గ్రో అవుతాయి ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల. ఆ ఎగ్స్ అన్ని 18 to 20 సైజ్ దగ్గర వచ్చినప్పటికీ మనం అవన్నీ ఎగ్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్స్ కలెక్ట్ చేశాక వాళ్ళ ఫ్యూచర్ యూస్ కి మనం ఫ్రీజ్ చేసి ఉంచుతాం. ఎగ్ ఫ్రీజింగ్ వల్ల లేట్ ఏజ్ లో ప్రెగ్నెన్సీస్ లో వచ్చే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, బేబీస్ లో వచ్చే కొన్ని రకాల సిండ్రోమ్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఎర్లీ ఏజ్ లో ఉన్న ఎగ్ క్వాలిటీ లేట్ ఏజ్ లో ఉండదు. సో ఎర్లీ ఏజ్ లో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకున్న ఎగ్స్ వల్ల ఓన్ ఎగ్ తో హెల్దీ బేబీస్ కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈ ట్రీట్మెంట్ ఆప్షన్ అవైల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.